ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి ఒంగోలులో నూతనంగా నిర్మించిన కిమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట మంత్రి సిద్ద రాఘవరావు పాల్గొన్నారు. మంగమూరు డొంకలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. దేశంలో అమలవుతున్న ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. తాత్కాలిక అవసరాలపై దృష్టి సారించడంతో దేశం అభివృద్ది చెందడం లేదని వ్యాఖ్యానించారు ఆయన. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా దేశం ముందుకెళ్తుందని అభిప్రాయపడ్డారు వెంకయ్యనాయుడు. మంత్రిగా ఉండి చెప్తున్నాను నేను, నా ఉద్దేశం ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైన పండగ పోతే రేపు సంగతి ఏంది, రేపు మళ్ళా ఎండగా కావాల్సింది ఏంటంటే మంచినీళ్లు కావాలా, మరుగుదొడ్డు కావాలా, పశు వైద్యం కావాలా, మానవ వైద్యం కావాలా, రహదారి సౌకర్యం కావాలా, రవాణా సౌకర్యం కావాలా, ప్రజలకు జీవన ప్రమాణాలు పెరగాల, వ్యవసాయానికి చేయూతనివ్వాల్సిన అవసరం ఎంత ఉంది. అందరి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మగరి, హరిజన, గిరిజన, లంబాడ ప్రతి వర్గం వాడికి, ప్రతి వృత్తి వాడికి ప్రభుత్వం చేయూతనివ్వాలా, శిక్షణ ఇవ్వాలా, వారికి కావాల్సిన నైపుణ్యాన్ని ఇవ్వాలా, వాళ్ళకి రుణాలు ఇవ్వాలా, వాళ్ళ ఊరికి ఒక రోడ్డు ఇవ్వాలా, వాళ్ళ ఊర్లో మంచినీళ్ళు ఇవ్వాలా, మంచినీళ్ళు మంచిగా రావాలా. ఒక దూరదృష్టితో, ఒక విశాల దృక్పథంతో తాత్కాలిక ప్రయోజనాల కన్నా శాశ్వత ప్రయోజనాలు కలిగించడం, ప్రజలకు శక్తిని నేర్పించడం. ఒక సామెత ఉంది.